నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఇవాళ కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్యశ్రీలతో సిరి సంపదలతో తోలుతోగాలని నేను ఉపాసన చేసి ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తూ మీ యొక్క విషయంలోకి సంతోషం గురుగారు. గురుగారు మీరైతే కనుక మాకు ఎన్నో విషయాలు తెలియని చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు నేను అడగపోయేది ఏంటంటే, జనరల్గా నుదురు పెద్దగా ఉంటే ఏమవుతుందంటారు గురుగారు? అంటే కొంతమందికి జుట్టు ఊడిపోయి నుదురు పెద్దగా అవటం వేరే విషయం, కొంతమందికి పుట్టుకతోనే నుదురు పెద్దగా ఉంటుంది. అది స్త్రీలకు అవనియండి, పురుషులకు అవనియండి. అసలు అది శాస్త్రం ప్రకారం ఏమన్నా ఉందా లేదా అన్నది ఒకసారి చెప్పండి గురు. ఈ నుదుటి పెద్దగా ఉన్న వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ అఖండమైన కీర్తిని విపరీతమైన తెలివితేటలైన వాళ్ళగా జన్మిస్తారని చెప్పడం జరుగుతుంది. ఈ నుదుటి పెద్దగా ఉండడం వల్ల ఏంటంటే చాలా మంది చూసే ఉంటారు. ఎగ్జాంపుల్ వీళ్ళు రైటర్స్ లేకపోతే యాంకర్స్, సినిమా యాక్టర్లు ఈ ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయని చెప్పడం జరుగుతుంది. నుదుడు కూడా ఎన్టీ రామారావు గారిది పెద్దగా ఉండడం జరుగుతుంది. అలాగే మన కవి సి నారాయణ రెడ్డి గారు నుదుడు పెద్దదిగా ఉండడం వల్ల అఖండమైన విద్యా ప్రావీణ్యుడు, కీర్తి ప్రతిష్టలు నుదుటి ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తాయి. దీనివల్ల ఏమిటి అని చెప్పినట్లయితే ప్రధానంగా నుదుటైతే ఎవరికైతే పెద్దదిగా కనిపిస్తుందో వాళ్ళకి బాహమైన కళ్ళులు కూడా పెద్ద పెద్దవి కింద దాంతో ఉంటాయి. వీటి నిమిత్తం స్త్రీలకైనా పురుషులకైనా ఈ నుదుటి ఉన్న వాళ్ళకి అత్యద్భుతమైన రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ఏ రకమైన రాజయోగమో వీళ్ళకి మధ్య వయసులో 39, 38 ఏళ్ళు వచ్చేటప్పటికి అందుకుంటుందండి దశ. అప్పటి వరకు సాదాసీదారంగా సామాన్యంగా వెళ్ళిన జీవితం 38వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇంకా జాతకము, నక్షత్రము, లగ్నము కాకుండా ఈ నుదుటి వరకు శాస్త్రరీత్యా చూసుకున్నట్లయితే 38, 39 ఏళ్ళ దగ్గర నుంచి రాజయోగం జరిగి అఖండమైన కీర్తి ప్రశ్నలు అధిరోహిస్తారు. వీళ్ళు ఇంకో వివరణ కూడా చెప్పడం జరిగిందండి. ఒక రంగంలోనే కాకుండా ద్వితీయ తృతీయ రంగంలో అనగా అనుకున్నట్లయితే ఒక మామూలు సాదాసీదా జీవితం వెనసాగించే ఒక గృహస్థురాలు ఒక స్త్రీ ఉన్నట్లయితే ఇంట్లోనే వంటకే కాకుండా వంట పని చేస్తూ కొన్ని వీడియోస్ చేస్తూ యూట్యూబ్ ఛానల్స్ చేసి చాలా మంది స్త్రీలకి నుదుటి ఎక్కువగా ఉండి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, అదే ఎందుకంటే మన వీడియో చూస్తున్న చాలా మంది ఇప్పుడు కామెంట్ చేస్తారు, నాకేమీ ఇప్పటిదాకా అవ్వలేదు గురుగారు, నాకు పెద్ద నుదురే ఉంది అని చెప్పి. చూడండి, కాలిస్తే నేను అన్నాను కదా, ఆ నుదుటి ఎక్కువ ఉన్న వాళ్ళు యూట్యూబ్స్ చేయడం, అయితే మంచి మంచి టిప్స్ చేయడం, వాళ్ళకి థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ రావడం, వాళ్ళకి జనాల్లో ఒక గుర్తింపు రావడం, జనాల్లో ఒక గోంగూర కిచెన్ అంటే ఒక గుర్తింపు, ఒక కిరణ్ టీవీ అనగానే ఒక గుర్తింపు. చూడండి, చాలామంది రైటర్స్ ఉన్నారు. యాక్చువల్లీ ఆచార్య ఆత్రేయ ఉన్నారు, ఆరుద్ర ఉన్నారు. వీళ్ళందరికీ నుదుట్లు ఎక్కువ. చూసేటప్పటికి ఆరుద్ర గారిది అంత ముఖం కింద ఉండేది నుదుడు. అలాగే సి నారాయణ రెడ్డి గారిది చూసిన వెంటనే నుదుడు ఒక గాంభీర్యమైన ఫేస్, గాంభీర్యం అని కాదు, ముఖం దగ్గర చూసేటప్పటికి ఒక నుదుడు దగ్గర మంచి విషయం. అలాగే అంజలిదేవి గారి నుదురు చూసినట్లయితే చాలా అఖండమైన కీర్తి ప్రతిష్ట. ఏమిటి అంటే వాళ్ళు అరుదుగా జన్మిస్తారనమాట. ఎన్టీ రామారావు గారు లాంటి ఫేస్ వేరు. తర్వాత ఎంతోమంది ఎవరిని క్రిటిసైజ్ చేద్దామని కాదు, మిగతా ఫేసులు చాలామంది. ఆయన నుదుటి ఎక్కువగా ఉండి అఖండమైన ఒక సినిమా యాక్టర్గా కాకుండా తర్వాత చలనచిత్ర రంగంలో కాకుండా రాజకీయ రంగంలో కూడా మంచి పేరుని అనుభవించారు ఆయన. అలాగే జయలలిత, మన తమిళనాడు ముఖ్యమంత్రి ఉంది, ఆవిడ నుదుడు చాలా జయలలిత గారు. ఆవిడ సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో అఖండమైన కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చింది ఆవిడ. ఎందువల్ల అంటే ఒకటని కాదు, వాళ్ళు 2-3 రంగాల్లో మంచి మంచి అభివృద్ధి చెంది ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయని. అంతవరకు ఎందుకు చలనచిత్ర రంగంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవిష్యత్తు రావడానికి కారణం నుదురు. ఇప్పుడు మన కళ్ళు ఎదురుకుండా చూస్తున్నాం, ఆయన నుదుడు చాలా పెద్దదిగా ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళు పట్టుదల ఎక్కువగా ఉంటారండి. నుదుటి ఎక్కువగా ఎవరికైతే ఉందో కాల్సి చూసుకోండి. ఎన్టీ రామారావు గారికి పట్టుదల ఎక్కువ. తెల్లవారుజాము 3-3:30కి లేచివాడు. అనుకున్న పని అయ్యే వరకు పడుకోరండి. ఎంతోమంది రైటర్స్ ఉన్నారు. సి నారాయణ రెడ్డి గారికే విపరీతమైన పేరు వచ్చింది ఇక్కడ. అవును, రైటర్లందరికీ గుర్తింపు ఎక్కువ ఉండదు. అటల్ బిహారీ వాజ్పేయి గారు నుదురు చూడండి. బీజేపీ స్థాపించాక ఎంతోమంది వ్యక్తులు బీజేపీలో తిరిగారు, కానీ అతనుకున్న గుర్తింపు, ఆయనకున్న కీర్తి ఎవరికి రాలేదు. అటల్ బిహారీ వాజ్పేయి గారు నుదురు ఎత్తుగా ఉన్నటువంటి దేనికి ఇదంటే ఒక సామాన్య టంగుటూరు ప్రకాశం పంతులు గారు నుదురు చూడండి. ఆయన సామాన్యమైన ఓ రైతు కుటుంబంలో జన్మించి వాళ్ళ అమ్మగారు కోర్టు ఎదుర్కొంటా అంటే మనం చూడలేదు, నేను పొట్టలేదు.
ఆయన బుక్లో ఏంటంటే 7 పిల్లల్లో ఆవిడ అట్లేసి బతికించి రాజమండ్రిలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఆయన బిఏ చదివి తదనంతరం ఒక అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ మీద పోరాడమే కాకుండా అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ మీద రీసెర్చ్ చేసి ఆయన 10 మందికి ఒక రోల్ మోడల్ అయిపోయాడు. స్వతంత్రం వచ్చేటప్పుడు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రోల్ మోడల్ అని చూపించారు. ఒక ఇందువల్ల ఆయన చూశారు లేదా ఫటాల్లో మీరు నుదుటి ఎంత ఉన్నట్టు ఉంటుంది. ఇవి అంటే ద్వితీయ తృతీయ రంగాలు అంటారు. ఒకే రంగంలో కాకుండా 2-3 రంగాల్లో యోగిస్తుంది. ఏ రకంగా యోగిస్తాడని చెప్పడం జరిగింది మీకు. 39 ఏడు కావాల్సి చూడండి. 7 సంతానం ఉన్న పిల్లల్లో టంగుటూరు ప్రకాశం పంతులు గారికి యోగం పట్టడానికి 37వ సంవత్సరం వచ్చింది. అలా అటల్ బిహారీ వాజ్పేయి గారికి 70. వీళ్ళు ఆయుర్దాయపరులుగా కూడా జీవిస్తారండి. ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు 80+ అనుభవించారు. సి నారాయణ రెడ్డి గారు 75+ అనుభవించారు. వాళ్ళకి ఆయుర్దాయం కూడా ఎక్కువ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. మరి ఎక్కడండి అదృష్టం కొంతమందికి పట్టడం లేదు కదా, అందరికీ పట్టింది నాకు నుదిటెట్టని మీరు అడుగుతారు. కానీ 39వ సంవత్సరం 38వ సంవత్సరం మొదలయ్యాక వీళ్ళని ఇంక పట్టుకోలేమండి. ఎన్నాళ్ళు అంటే డెడ్ ఎండ్ వరకు వీళ్ళ లైఫ్ అంతా కూడా పూల పాటల నడుస్తూ ఉంటుందండి. ఇది కావాలని మనం చేసుకునేది కాదు, పుట్టుకతోటి వస్తుంది నుదిట అన్నది. వీటి వల్ల ఈ యొక్క వీళ్ళ స్మైల్ కానీ వీళ్ళు మాట్లాడే వాక్ కానీ వీళ్ళకి ఎలా ఉంటుందని నుదుట ఎక్కువ ఉన్న వాళ్ళకి వాక్, కుటుంబ స్థానం, సంపద, మాట్లాడే వాక్కు చాలా స్పష్టతగా ఎక్కడ కులం కానీ మతం కానీ జాతి కానీ చూసారో లేదో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నుదుటు ఎత్తుగా ఉన్నట్టు ఉంటుంది. సామ్రాజ్యాన్ని ఏలేడు ఆయన. ఇక్కడ కులం మతం ఏమి కాదు, జాతి వర్ణమును. అలాగా సి నారాయణ రెడ్డి గారు అన్నిసార్లు ఎందుకు చెప్తున్నారంటే ఎన్టీ రామారావు వీళ్ళందరూ ఒక్కొక్క వర్ణనాతీతమైన మనుషులండి. ఒకళ్ళేమో రైటర్స్ కింద, ఒక ఆయన రాజ్యాంగం రాసి ఆయన చలనచిత్ర పరిశ్రమలనే మార్చిన ఒక ఆయన ఆటోమేటికల్లీ బ్రిటిషర్స్నే గడగడలాడించిన వ్యక్తి టంగుటూరు ప్రకాశం పంతులు గారు. అంటే ఆయన పుస్తకాల్లో ఇప్పుడు మాధ్యమాల్లో కాకుండా పుస్తకాలు రాశాడు ఆయన. 7 సంతానం నా తల్లికి ఒకటి పోతే 6 ఉన్నారయ్యా. కానీ నువ్వు ఇక్కడ బారిస్టర్, నువ్వు లండన్ నుంచి వచ్చి ఇక్కడ ఏల్తో బ్రిటిష్ నుంచి వచ్చి ఎన్నో వేల మంది జీవితాలు కొలబడిపోతే బ్రిటిషర్స్కి నువ్వు ఇక్కడ పోయేవంటే మెడ్రాస్ వెళ్ళి హెచ్చరించి వచ్చేట రాజమండ్రిలో చదువుకున్న రోజుల్లో. ఇప్పుడు ఎందుకనంటే అలాంటి తెలివితేటలు నైపుణ్యత ఎప్పుడు ప్రారంభమవుతుంది గురుగారు. దీనికి నేను అశ్విని నక్షత్రంలో పుట్టానండి, లేకపోతే ఆవిడ భరణి నక్షత్రంలో పుట్టింది, శతభిష నక్షత్రంలో పుట్టింది, నక్షత్రానికి సంబంధం లేదు. కరెక్ట్గా వాడు చెప్పింది ఏంటంటే 120 సంవత్సరాల లైఫ్ ఉన్న జీవితంలో 39 ఏట రాజయోగం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేసినట్లయితేనే చెప్పడం కాదు, మీరు తర్వాత కామెంట్స్ రూపంలో కొన్ని 100 మంది పెడతారు. ఈ నుదుటి యోగం పట్టిన వాళ్ళకి ఎప్పటివరకు మాకు మట్టే తప్ప బంగారం ఏం లేదయ్యా అని వీళ్ళు పెడుతూ ఉంటారు. అది ఎప్పుడు పడుతుంది మరి నాకు 45 వచ్చింది ఇంకా మట్టిగానే ఉంటానంటే వాడు ఆటోమేటికలీ శ్రమించాలి. అదే చెప్పాను, వీళ్ళందరూ 4:30-5 గంటలు లేచి జీవితం అనే లక్ష్యానికి ఒక సాధన పెట్టి చూశారు. వీళ్ళందరూ పుట్టుకతోటే ఏమి గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు కాదు. నెహ్రూ గారి లాగా ఎన్టీ రామారావు గారు చిన్నప్పుడైనా గోల్డెన్ స్పూనా కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గోల్డెన్ స్పూనా, టంగుటూరు ప్రకాశం పంతులు గారు గోల్డెన్ స్పూన్ అయినా తండ్రి పాడంతో రోడ్డు మీదకి వచ్చేయడం జరిగింది పాపం. అలాగా సాదాసీదానంగా బతికిన వ్యక్తులు అఖండమైన సామ్రాజ్యాన్ని వెళ్తారండి నుదుటెత్తున్న వాళ్ళు. ఇది మాత్రం తథ్యం. వాళ్ళు ఏ రంగంలో అయినా కూడా తప్పకుండా రాణిస్తారు. వాళ్ళు అనుకున్న, మీకు అదే చెప్తున్నాను, మామూలు రంగంలో ఫర్ ఎగ్జాంపుల్ మీ దాని గురించి చూస్తే ఒక ఇంట్లో గృహిణిలా ఉండి అవి ఇంట్లో ఆయనతో పాటు భర్తకి సపోర్ట్గా ఉందాం కిరణ్ టీవీ ఛానల్లో అని బయటకు వచ్చి మీరు రకరకాల ఈవేళ ఎంతోమంది యాంకర్స్ ఉన్నారు. ఈవేళ సుమ చూడండి, యాంకర్ సుమకి నుదుటెత్తు బోలంతమంది యాంకర్స్ ఆవిడ తర్వాత వచ్చేసారు. కానీ ఆవిడ బీటౌట్ చేసిన వాళ్ళు లేరు. తర్వాత పేర్లు చెప్పను, నెంబర్ ఆఫ్ యాంకర్స్ వచ్చేసారు. అలాగా ఇప్పుడు సుమన్ టీవీలో నాగరాజు అన్న వ్యక్తి మొగాడి వరకునే పరిమితమై తర్వాత కీర్తిని ఎవరు అధిరోహించలేనట్టుగా కిరణ్ టీవీ అంటేనే ఎందుకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది ఆవిడ. మిగతా చాలామంది చేశారు, మీతో పాటు యాంకర్స్ 10-15 మంది కిరణ్ టీవీలో చేశారు. కానీ మీరు చేసిన వీడియోస్ నేనేదో ఒప్పించడానికి జనరల్ కాదు, అన్ని మామూలు వ్యూస్ అందరూ చూస్తాడు. మేడం మోల్ని ఈవిడ చేస్తేనే 170,000 వ్యూస్, 85,000 వ్యూలు, 30 కంటే కంటెంట్ ఉన్న వ్యక్తి యొక్క హావాభావాలను కూడా వ్యక్తి మారిపోతుంది. మీరు మాట్లాడి వాక్, అదే చెప్పాను ఇందాక, వాళ్ళ వాక్ శుద్ధి బాగుంటుంది. వాళ్ళు నవ్వుతుంటే పాపం చాలా హృదయంతో నవ్వుతూ ఉంటారు. వీళ్ళు ఎవరైనా సరే కోపం వస్తే కూడా వాళ్ళు పట్టుకోలేము నుదురెత్తున్న వాళ్ళు.
వీళ్ళు ఏదైనా ఛేదించాలి సాధించాలనే కోరిక పట్టుదల ఎక్కువగా ఉండేవాళ్ళు, ఈ నుదుటెత్తుగా ఉన్నవాళ్ళు. ఇది మనం కోరుకుంటేనే లేకపోతే ఎక్కడో స్పాకి వెళ్తేనే మార్చేసేది కాదు. కొంతమంది ఇప్పుడు ఎలా చెప్పారు కదా సిద్ధాంత్ కిరణ్, స్పాకి వెళ్ళి ఈ జుట్టు పైనంతా నీట్గా చేసేవయా, చేసేస్తే ఫ్రంట్ ఏం జుట్టు పడకుండా ఉంటే నుదురు ఎత్తుగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా. మరి ఇది కాదు, పుట్టుకతోటే రావాలి యోగం అన్నది. అవునా కదా? ఇప్పుడు జయలలిత గారు ఉన్నారండి, ఎన్టీ రామారావు గారు ఉన్నారు, వాళ్ళంతా అవన్నీ పొగడ్డానికి ఇంకోళ్ళని కాదు, వీళ్ళు కారణ జన్ములు. అవును. అలా చూసేదో ఒక ధైర్యము, ఒక ఉత్సాహం, ఇదో పార్టీయో రంగానో కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, నుదుటి ఎత్తుగా ఉండేది. ఆయన పంచి కట్టినా లేకపోతే ఎలా ఉన్నావు అని ఎవరితోటైనా మాట్లాడినా, హావాభావాలు వ్యక్తిత్వం చేసిన ఒక డాక్టర్ వృత్తి నుంచి ఆటోమేటికల్లీ రాజకీయ భవిష్యత్తుకి రావడం గల కారణాలు ఏమిటి? నుదిటే. ఎప్పుడు పట్టిందయ్యా? రాజారెడ్డి గారు చిన్న వయసులో 22, 23, 25, 30 ఏళ్ళలో పట్టలేదు దానికి యోగం. 39 ఏళ్ళు పట్టింది ఆయనకి కూడా, రాజశేఖర రెడ్డి గారికి. అప్పటి వరకు జనాలతోటి మంచి ఇంటర్నల్ రిలేషన్ ఉన్నా ఆ యొక్క యోగం అప్పుడు పట్టిందని చెప్తున్నాను మీకు. అంటే కొంచెం వెయిట్ చేయాలంటారు ఎవరినైనా కూడా. 39వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆటోమేటికల్లీ పట్టుకోలేము వాళ్ళని. నేను చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మాధ్యమాల్లో కొన్ని చెప్పకూడదని. ఇప్పుడు ఏంటంటే ఒక విషయం, ఒక మనిషిని ఇప్పుడు నుదుటి ఎత్తుగా బ్రహ్మానందం గారికి ఉంటుందండి. అవును. బీయింగ్ ఏ లెక్చరర్, ఆయన చిన్నప్పుడు ఆయన చదివిన చదువుకి ఆయన చేసిన పాత్రలకి సంబంధం లేదు. జంజాల గారు ఉన్నారు, ఎంతోమంది డైరెక్టర్స్ పుట్టారు. వివి వినాయక్ ఉన్నారు, లేకపోతే టాప్ మోస్ట్ డైరెక్టర్ కృష్ణవంశీ, అంతకుముందు మనం చూడండి పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేసినా జంజాల సినిమా అనేటప్పటికీ హాస్యాన్ని పుట్టిస్తాడు రా. అందరూ చూసారో లేదో, మిగతా వాళ్ళు ఒక గొడవకి సంబంధించిన ఓ రాజకీయ సినిమా తీయాలన్నా కొంతమంది డైరెక్టర్స్ పెట్టి పుట్టేశారు అంటారు. కానీ ఆ సినిమా చూస్తే కడుపబ్బా నవ్వుకుంటాను రా బాబా, అతనికి అజాత శత్రువు అనమాట. అతనికి శత్రువు అన్నవాడు ఎవడు లేడు. నాకు తెలుసుండి, నా 45 ఇయర్స్లో జంజాల్ సినిమా నా పెళ్ళండి అంటే ఆయనే చూడాలి. ఎందుకన్నానంటే ఈ నుదుటి ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది జంజాల్ గారి. మళ్ళీ 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 రీటేక్లు చేస్తే వాళ్ళకి ఒక పట్టాన్ని నచ్చుతాడు నుదుటి ఎత్తున్న వాళ్ళకి. కానీ ఎగ్జాంపుల్, మీరే వండుకుని ఎవరో తెచ్చుకున్నారు, ఇవాళ బాగోలేదు కూర, ఎందుకు తెచ్చావు ప్రకాష్ ఇలాంటిది, నోరంతా పాడైపోయింది అంటారు. వాళ్ళకి ఒక పట్టాన్ని నచ్చవు కూడా. వాళ్ళు డైరెక్టర్స్ అయినా పెద్ద పెద్ద యాక్టర్స్ అయినా వాళ్ళకి నప్పపోతే అది కట్ చేయ మళ్ళీ చేద్దాం అంటారు. అంటే నేను మిమ్మల్ని వాడుకతోటి ఒక 50-60 వీడియోల దగ్గర నుంచి చూశానని కాదు, వాళ్ళ మనస్తత్వాలు అలా ఉంటాయంటున్నాను. మీకు అర్థమైందా? పర్ఫెక్షన్ అది రీచ్ ఎవడో పెడితే వచ్చేది కాదు. ఎంతోమంది కమెడియన్స్ రేలంగ్ గారు దాటాక, రేలంగ్ గారికి మిగతా వాళ్ళకి పోల్చేవాను కదా, రేలంగ్ గారు దాటాక ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే మనం పొట్టలేదు. బిఫోర్ 60, 70s ముందు పొట్టలేదు. రేలంగ్ గారు ఆ తరం 82 అయ్యేటోడికి అయిపోయాను. తర్వాత అంతటి కీర్తిని అధిరోహించాడు బ్రహ్మానందం గారు. నుదుటెత్తి మళ్ళీ సినిమాకి రాలీకి ఉంటుంది, ఇంకెవరికి నుదుటెత్తి ఉండదు. చూసారో లేదో, చిన్న వయసులో బొగ్గలు సొట్లు పడి సన్నగా చీక్స్ అయ్యి ఉన్న వ్యక్తి 39 ఏళ్ళ దగ్గర నుంచి రాజయోగం పట్టింది. అది కృష్ణారెడ్డి గారి వల్ల పట్టిందా, కృష్ణవంశీ వల్ల పట్టిందా అని కాదు నేను అడిగింది. రాజయోగం 39 ఏళ్ళు పడుతుంది. బ్రహ్మానందం గారు చూడండి, సాదాసీదనంగా ఉన్న ఓ 30 ఏళ్ళ కిందట ఉన్న ఫోటో బ్రహ్మానందం గారిది. ఇప్పుడు దానికి నక్షత్రంతో సంబంధం లేదు, దానికి కన్యారాశి హస్త నక్షత్రంలో పుట్టాడు. అసలు రాశికి దీనికి సంబంధమే లేదు. యోగం పట్టడానికి రాశికి సంబంధం ఏమిటి? ఈ నుదుటి ఎత్తున్న వాళ్ళకి 39వ ఏడు దగ్గర నుంచి అత్యద్భుతం. సరైన భూమికి ఎప్పుడు వస్తుంది గురుగారు అంటే 43వ ఏడు దగ్గర నుంచి వాళ్ళు పట్టుకోలేమండి. బాబోయ్ పిచ్చెక్కించేస్తున్నారండి బాబు వీడియోలో, ఒకటి తర్వాత ఒకటి నీళ్ళంటే సిద్ధాంతాలు డైలీ 10 మంది చేయమంటారు. నాకు దేవుడు ఇచ్చింది 24 గంటలే కదా, కళ్ళు లోపల పోయి 15 గంటలు ఏం చేయాలి, తిండికి కూడా ఖాళీ ఉండలేదు అన్న స్టేజ్కి వెళ్ళిపోతుంది స్వప్న అన్న వ్యక్తి. ఇది 100కి 100 రూపాయలు నిజం. ఇవాళ నుదుటి ఎత్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు రాసి పెట్టుకోండి, నేనేం శాసించడం లేదు. అంటే ఇది అబ్జర్వేషనే, మీకు తెలియదు ఏముంది. బయటికి వెళ్తూ ఉంటాం, కారు మీద వెళ్తాం, ఆటో మీద వెళ్తాం, బండి మీద పిల్లలు తీసుకుని వెళ్తాం. ఇవి వెళ్తుంటే నుదుటెత్తున్న వాళ్ళు ఇంత రాజయోగం పడతారా? ఎప్పుడెప్పుడు పట్టింది? వాడేదో చదువుకున్నప్పుడు ఉద్యోగం టైంలోనో పట్టలేదు. వాడికి సంబంధించిన వృత్తి కాకుండా తర్వాత వృత్తిలోకి వచ్చిన తర్వాత అఖండమైన కీర్తిని అధిరోహించేస్తాడు. ఎగ్జాంపుల్ బ్రహ్మానందం గారు బీయింగ్ ఏ లెక్చరర్ లాంగ్ బ్యాక్ ఎగో, తర్వాత ఆయన కమెడియన్ కింద అత్యద్భుతమైన స్థాయికి ఎదిగారు. అలాగే ఎన్టీ రామారావు గారు చలనచిత్రంలో మంచి పరిశ్రమలో పేరున్న తర్వాత ఉన్న వ్యక్తికి
అయితే చూసారో లేదో ఈ నుదుట ఎక్కువ ఉన్న వాళ్ళు అఖండమైన రాజపూజ్యం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. డబ్బు అందరికీ కీర్తిని డబ్బుతో కొనలేము. అవును. పవన్ కళ్యాణ్ గారు ఒక 50 సినిమాలు 100 సినిమాలు వేశారు, ఆ యొక్క కీర్తి వేరు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారని కాదు, ఎక్కడికి వెళ్ళినా అక్కడ రాజరికం వస్తుంది దానికి. చూసారు లేదు, ఏ రకంగా ఢిల్లీ వెళ్ళినా అదే జనం, మహారాష్ట్ర వెళ్ళినా అదే జనం, తెలంగాణ వచ్చినా అదే జనం, ఆంధ్ర ఇంక చెప్పుకోక్కర్లేదు. అదే కీర్తి ప్రతిష్టలు అంటారు. కీర్తి ప్రతిష్టలు. ఇప్పుడు మీరు అన్నారు, ఇందాక అన్నాను, సుమ అనే వ్యక్తి ఉంది, ఎక్కడో కేరళ నుంచి వచ్చింది, అవును, ఆంధ్రాలో స్థిరపడింది. అంటే ఇప్పుడు తెలంగాణ అనుకోండి, బైఫర్కేషన్ ముందు ఆంధ్ర అంతా కాబట్టి ఇప్పుడు తెలంగాణలో స్థిరపడ్డారు. ఎక్కడెక్కడ ఉన్నాయో అంతటి రాజయోగం రాజభోగం ఏర్పడింది. ఇప్పుడు రాజీవ్ కనకాల వల్ల ఏర్పడిందా, కనకాల దేవదాస్ వల్ల? కనకాల దేవదాస్ గారు కోడలని అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు సుమ అంటేనే ఒక బ్రాండ్ మార్క్, యాంకర్కి అన్న పేరు తీసుకొచ్చింది. అవును. అంటే తర్వాత వచ్చిన వాళ్ళలో ఈ మధ్య అనసూయ గారు, వీళ్ళందరూ కూడా నుదుటెత్తు వాళ్ళు. వీళ్ళందరూ మాధ్యమాల్లో చలనచిత్రానికి లేకపోతే యూట్యూబుల్లో లేదా ఈ సినీ పరిశ్రమ వైపు ఉన్న వాళ్ళందరూ కూడా నుదుటెత్తుగా ఉన్నట్టు ఉంటుందండి. వాళ్ళు ఉన్నప్పుడే రాజయోగం వస్తుంది వాళ్ళకి. విజయ్ దేవరకొండ చూడండి, ఎప్పుడు పట్టింది యోగం? ఇప్పుడు ఐకానిక్ స్టార్ అయినా ఇంక విజయ్ దేవరకొండకి ఎప్పుడు పట్టింది? 35వ ఏట వచ్చాక పట్టింది. అలాగా 39 ఏట నుంచి టర్నింగ్ అత్యద్భుతం. ఇంక దాన్ని వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. రజనీకాంత్ గారి జాతకం చూడండి, ఎక్కడో ఉన్న వ్యక్తి తమిళనాడు వచ్చి వేయలేడంటే, కర్ణాటకలో ఉన్న వ్యక్తి ఒక ఆర్టీసీ కండక్టర్ కింద ఉన్న రజనీకాంత్ గారు అఖండమైన జనాలు ఫాలోయింగ్. ఏ సినిమా అయినా ఆయన నుదుడు చాలా ఎత్తుగా ఉన్నట్టు ఉంటుంది, నడుస్తుంటే బాడీ స్ట్రక్చర్ ఒకలా ఉంటుంది, నుదుడు ఒకలా ఉంటుంది. మీకు అర్థమైందా? వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు, దైవాపోసన మీద ఉంటారు. ఎవరు కూడా వీళ్ళు నేను చెప్పి వాళ్ళంతా కూడా ఎన్టీ రామారావు గారికి దైవ పిచ్చి. ఏ గుడికి వెళ్తే అప్పుడు కాషాయ వస్త్రాలు ధరించాడు చివరికి. అంచెదశలో కాషాయ వస్త్రాల మీద ఉన్నారు ఆయన. ఆ దైవ పిచ్చి, అఖండమైన కోరిక, పట్టుదల ఎక్కువగా ఉంటాయండి. మీకు ఏ రకమైన డౌట్స్ వచ్చినా వాటి గురించి కింద కమెంట్స్ రూపంలో అడగడం కానీ, లేదా డిస్ప్లేలో ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే అసలు ఏ రాజయోగం ఎలా పడుతుందనో చాలా కూలంకషంగా చెప్పడం జరుగుతుంది. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, నుదురు ఎత్తుగా ఉన్న వాళ్ళకి ఏముంటుందా అనుకుంటాం, కానీ మన జీవితం హిట్లా ఉన్న తప్పకుండా మారుతుంది అని అయితే గురుగారు క్లియర్గా చెప్తున్నారు. సో ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, దాని మీద కూడా తప్పకుండా వీడియో చేస్తాము. మీరు మీకున్న సమస్యలు తీర్చుకోవాలి, లేకపోతే ఒకసారి వాస్తు చూపించుకోవాలి, జ్యోతిష్యం చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.